ఆ సూర్య రథం యొక్క పొడవు వెడల్పు ఈ రెండు కూడా 10,000 యోజనాల పరిమాణంలో ఉన్నాయి. పొడవు 10,000 యోజనాలు, వెడల్పు కూడా రథానికి 10,000 యోజనాలు ఉన్నాయి. విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రై చక్రే పంచారనాభి. 10,000 యోజనాల వెడల్పు, 10,000 యోజనాలు ఔన్నత్యం కలిగిన ఆ రథానికి ఒకటే చక్రం ఉంది. ఆ ఒకటే చక్రానికి 6 అంచులు ఉన్నాయి. ఒకే చక్రానికి 6 అంచులు ఉన్నాయి. ఆ చక్రానికి 5 అరలు కూడా ఉన్నాయి. ఆ 5 అరలకి పైన 3 నాభులు ఉన్నాయి. ఆ 3 నాభుల్ని ఆధారంగా చేసుకుని ఒక ఇరుసు కర్ర ఉన్నది. ఆ ఇరుసు కర్రను ఆధారంగా చేసుకుని సూర్యరథం ఉన్నది. అట్లాంటి బ్రహ్మాండమైన సూర్యరథం 10,000 యోజనాల విస్తారాయామ ప్రమాణంతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నది. లసన్నేమి షట్కే నివిష్ట సప్తఛందస్తురంగా హితవహనధురో. ఆ సూర్యరథాన్ని 7 అశ్వాలు వహిస్తున్నాయట. గాయత్రీ త్రిష్టుబ్జగత్యనుష్టు పంక్త్యా సహా బృహత్యుష్ణిహ కకుత్సూచీభిష్యమ్యంతుత్వా. గాయత్రీ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అని 7 పేర్లు కలిగిన ఛందస్సులు అనగా ఛందస్సులు రూపంలో ఉన్న అశ్వములు ఆ సూర్యరథాన్ని లాగుతూ ఉన్నాయి. సప్త ఛందస్తురంగా హితవహనధుర. అంతటి పరిమాణం కలిగిన రథ భారాన్ని అంతటినీ కూడా అవి మోస్తున్నాయి. హాయనాం శత్రివర్గ వ్యక్తాక్లుప్తాఖిలాంగ స్ఫురతు మమ పురస్యందనశ్చండభానో. ఆ రథంలో సంవత్సరానికి సంబంధించిన 3 అవయవాలు ఉన్నాయి. దినములు, మాసములు, పక్షములు అనే 3 అవయవాలు ఉన్నాయి. అట్లాగే త్రివర్గం ఉన్నది. ధర్మము, అర్థము, కామము, ఈ త్రివర్గం కూడా ఆ రథంలో క్లుప్తమై ఉన్నది.